హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే అమావాస్య తెల్లవారి అమావాస పాడ్యం అండి. ఈరోజైతే అమ్మవారు బాల త్రిపుర సుందరి అవతారంలో ఉంటుందండి. అయితే ముద్దులకే 9 ఏళ్ల బాలిక రూపంలో ఉంటుంది బాల త్రిపుర సుందరి అమ్మవారు. మన మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంలో ఆమె ఆధీనంలోనే ఉంటాయి. శ్రద్ధగా కోరితే మానసిక బంధాలన్నీ తొలగించి సౌఖ్యం ఇస్తుందని చెప్తారు. ఈమె పుట్టుక వెనుక బ్రహ్మాండ పురాణంలో ఒక కథ ఉంది. నవరాత్రులలో ఫస్ట్ రోజు బాల త్రిపుర సుందరి అండి. ఆమె కథ మనం ఇప్పుడు చెప్పుకుందాం, వినండి. ఈమె పుట్టుక వెనుక బ్రహ్మాండ పురాణంలో ఒక కథ ఉంది. బాండాసురుడు అనే రాక్షసుడు తపస్సు చేసి మరణం లేకుండా వరం పొందుతాడు. అతనికి 30 మంది పిల్లలతో కలిసి లోకాలను హింసించడం మొదలు పెడతాడు. అతని ఘోరాలను తట్టుకోలేక దేవతలు ఆదిపరాశక్తిని ఆశ్రయిస్తారు. దీంతో లలిత త్రిపుర సుందరి యుద్ధానికి బయలుదేరుతుంది. ఎంతైనా అమ్మ కదా, భస్మాసురుడి పిల్లలపై యుద్ధానికి ఎలా వెళ్ళగలదు? అందుకని బాలసుందరిని సృష్టిస్తుంది. ముద్దులొలుకుతున్న ఆ చిన్నారిని తన ఆయుధాలను ఇచ్చి యుద్ధానికి పంపుతుంది. కన్యకానే రథంపై వెళ్ళిన అమ్మాయి రాక్షసులందరినీ మట్టు పెడుతుంది. చిన్నపిల్లలను మచ్చిక చేసుకోవడం తేలిక అంటారు కదా. ఈ అమ్మవారిని భక్తితో కోరితే త్వరగా ప్రసన్నమవడమే కాదు, జ్ఞానం, సంపదలను అనుగ్రహిస్తుందట. నవరాత్రుల్లో ఒక్క రూపంలో దర్శనమిచ్చే అమ్మవారు మొదటి రోజున బాల త్రిపుర సుందరిగా దర్శనమిస్తున్నారు. చాలా చోట్ల పాడ్యం నాడు చిన్నపిల్లలను ఈ రూపంలో తయారు చేసి కొలవడం కనిపిస్తుంది.